కారుకు ఆయిల్ చేంజ్ చేపించుకుందామని గ్యారేజ్కి వస్తే ఆ టైంలో మా మేడం ఫోన్ చేసి డ్యూటీ అయితే వేసింది. అసలు ఏం జరిగిందో చూడండి. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళనైతే పొద్దుగాల పిల్లల్ని స్కూల్ దగ్గరకు వదిలేసి డైరెక్ట్గా గ్యారేజ్కి అయితే వచ్చేసాను కార్ సర్వీస్ చేయించుకుందామని. ఫస్ట్ అయితే కార్ కిందికి వెళ్ళి ఆయిల్ అయితే తీసేశాడు మొత్తము. ఆ తర్వాత నా చేతికి ఆయిల్ డబ్బాతో పాటు ఫిల్టర్ గిన్నె ఇచ్చాడు. ఆ ఫిల్టర్ బిగించి ఆ తర్వాత మీద నుంచి ఆయిల్ అయితే పోసాడు. అదంతా జరిగేటప్పుడు ముందట సోఫా అయితే ఉంది. ఆ సోఫా పైన కూర్చొని ఫోన్ ఒత్తుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన అయితే అయిపోయిందని చెప్పాడు. కార్ లోపలికి వచ్చి రీడింగ్ అయితే 0 చేసుకున్నాను. ఇదంతా జరుగుతున్నప్పుడే మా మేడం ఊకూకే ఫోన్ చేసి సావ మింగుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, తనకు చెప్పకుండా సర్వీస్కి ఎందుకు వెళ్ళానని, ఆమెకి ఎమర్జెన్సీ ఉందంట, హాస్పిటల్కి వెళ్ళాలంట. ఆ టైంలో లొకేషన్ పెట్టింది. ఆ హాస్పిటల్లోనైతే పార్కింగ్ అయితే ప్రైవేట్ అన్నమాట. సౌదీలో డ్రైవర్ లైఫ్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే వాళ్ళే వెళ్ళమంటారు, ఆ తర్వాత ఎందుకు వెళ్ళావని గొడవ అయితే చేస్తారు.